నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్ద కాలం పాటు ఎదురు చూసిన తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోంది. ఉక్కు పరిశ్రమ పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. పులివెందుల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చర్యలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దశాబ్ద కాలం పాటు ఎదురు చూసిన తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాలోని జమ్మలమడుగు వద్ద గల సున్నప్రాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాయలసీమ అంటే ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలకు నిలయమన్నారు. ఇకపై ఈ ప్రాంతం ఏమాత్రం కరువు నేల కాదని, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతమని అన్నారు. పరిశ్రమలు రాయలసీమ స్టీల్ ప్లాంట్తో ఓ నవశకం మొదలైందని వివరించారు. విభజన తర్వాత అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారని, 2019లో ఓసారి, 2023లో మరోమారు శంకుస్థాపన, భూమి పూజలు చేశారన్నారు. 5 ఏళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా గడిచిన 2 ఏళ్లలో చాలా అంశాలని పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు వివరించారు. 1100 ఎకరాల్లో 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుందని ఆయన తెలిపారు. మొదటి దశలో 4,000 కోట్లు, రెండవ దశలో 11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. విశాఖతో పాటు రాయలసీమ ఉక్కు ప్రాంతంగా తయారవుతుందని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీల నీటిని కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్కు అందిస్తామని ఆయన తెలిపారు. సీమ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా సరఫరా చేసేందుకు ఏపీ సిద్ధమన్నారు. రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉన్న రాయలసీమ స్టీల్ ప్లాంట్కు ఏర్పాటు చేస్తున్న తరుణంలో రాయలసీమకు ఎవరి వల్ల నష్టం జరిగిందో ప్రజలు గమనించాలని కోరారు. జేఎస్డబ్ల్యూల ప్లాంట్తో ఈ ప్రాంతంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రభావం ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జేఎస్డబ్ల్యూ స్టీల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ జయంత్ ఆచార్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ ఉక్కు తయారీ కార్యకలాపాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు జేఎస్డబ్ల్యూ. అంతేకాకుండా 2050 నాటికి తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల్లో నికర కార్బన్, నెట్ జీరో కార్బన్ సాధించాలి అనే సంస్థ కృత నిశ్చయంతో ఉంది. 2030 నాటికి తమ ఉక్కు తయారీ కార్యకలాపాలన్నిటినీ పూర్తి Dutch company we recently acquired, Dulux. We recently acquired. So then now we will, over time we will merge this with Spain. It is started or otherwise? Inauguration. Both inauguration. Yes. And sir, that land is very close to Araku. Yeah. So that will become a resort. That idea is that it will become a resort for Araku, because after this no construction is allowed. Nobody can make. Yeah. Now what you are going to do that? So we are going to bring the world's best resort people to build world-class resorts. Why can't you start sports in Amaravati? Sports will be Amaravati. That is different. This is the where this is the Araku entry point. Correct, sir. Tourism. Correct, sir. Then you can, how many acres you are? This is how many acres? 360 acres, sir. Huge land. You are going to make it 360 acres experience. దాని మిమ్మల్ని అడుగుతున్నా, కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు.
దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఐరన్ ఓరు, ఇక్కడనే స్టీల్ తయారు చేస్తాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఇక్కడుండే సిమెంటు, ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేటు జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా. దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడూ కోట్ చేసేవాడిని. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది. అన్ని పండ్లు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. నేను మైక్రో ఇరిగేషన్ ఇస్తే ఆ మైక్రో ఇరిగేషన్ కి సబ్సిడీ ఇవ్వకుండా అది కూడా తీసేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా.
లింగాల ఒక మోడల్ మాత్రం ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. పులివెందుల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాజకీయ ఘర్షణ లేకుండా లేదా ఇతర నేరాలు జరిగిన సమయంలో నిందితులను వేగంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప జిల్లా పులివెందులలో పోలీసింగ్ను మరింత పటిష్టం చేసే దిశగా కీలక అడుగు పడింది. పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన అధికారులు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ చోరీలు, వాహన దొంగతనాల వంటి కేసులను త్వరితగతిన ఛేదించేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందులలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. డీఐజీ జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం పట్టణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని, నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, పులివెందుల ప్రజలు ప్రశాంతంగా జీవించేలా అవసరమైన ప్రతి చర్యను కొనసాగిస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీ నాయక్తో పాటు సీఐలు, ఎస్ఐలు ఇంకా ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు 4 రోడ్ జంక్షన్స్ లో వెహికల్ నెంబర్ ప్లేట్ ఇంపార్టెంట్. బస్ స్టాండ్ లేకపోతే మార్కెట్ రోడ్ లో ఫేస్ రికగ్నిషన్. అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ కి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టమ్, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS, వెహికల్ AVRN సాఫ్ట్వేర్ తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంత ముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్ తో అనుసంధానం పరిచే విధంగా 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఒకే చోటకి, ఒకే కంట్రోల్ రూమ్ కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో ప్రధాన కూడళ్ళు 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా, పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించేటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి సహకరిస్తుంది. సో ఇది మూలంగా దీనికి మొత్తం 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకు సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్ మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ, ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండి, ముందస్తు ఏదైనా నేరం జరగక ముందో లేకపోతే ఒక అల్లర్లు జరిగే వాతావరణం ఉన్నా మనం ముందుగానే అక్కడికి మన యొక్క సిబ్బంది చేరుకుని దాన్ని నివారించే విధంగా
తర్వాత ముఖ్యంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలనేది అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు దీంట్లో 50% కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులను కూడా అడిగితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తర్వాత మా కాంట్రిబ్యూషన్ ఇంత అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఎవరైతే వైన్స్ సంబంధంగా ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్, వ్యాపారస్తులు కూడా ఇచ్చిన విధంగా అంటే 50,000 కానీ ₹1,00,000 ఇప్పుడు అయ్యప్ప సొసైటీ అలాంటి వాళ్ళు, తర్వాత ట్రావెల్స్ కు సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇందులో ఉంది. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఒక పులివెందులలో ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి, ఎక్కడ గానీ బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము, తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు. మన లోపట్నూతల్లో ఒక క్రైమ్ జరిగింది. 4 ఏళ్ల అమ్మాయిని అతి కిరాతకంగా ఒక ఆమె లేడీ ఎవరు ఊహించని పరిస్థితిలో చంపితే దానికన్నా ముందు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళే పెట్టించారు. అంటే మీరు ఏం గొడవ జరిగినా కూడా ఒకరికొకరు తెలిసిపోతాదని. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఎవరైతే కడప నగరం 27వ డివిజన్లో గల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక ప్రముఖులు జేకే ఖాదర్ బాషా, అమానుల్లా షేక్లు కోరారు. ఆయా ప్రముఖులు ఈరోజు నగరంలోని 27వ డివిజన్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలపై ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రహరీ గోడ ఎత్తుగా లేకపోవడం, మంచినీటి సౌకర్యం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. భావి భారత పౌరులుగా ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు సమస్యలు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. మరుగుదొడ్ల సమస్య కారణంగా ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. పాఠశాలలో నెలకొన్న తీవ్ర అసౌకర్యాల మధ్య చిన్నారులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సత్వరమే దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో కార్పొరేషన్ ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అమానుల్లా షేక్ మరియు లయన్ పఠాన్ ఖాదర్ బాషా ఇద్దరు కలిసి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎందుకంటే 15వ తేదీ నుంచి మనకి స్కూళ్ళు ఓపెన్ అయిపోయినాయి. దాదాపుగా మన గౌస్ నగర్లో 240 మంది స్ట్రెంత్ గల పిల్లలు ఇప్పటికే అడ్మిషన్ అయినాయి. ఈ సంవత్సరం మనకి శుభ సందర్భం ఏమిటంటే మన గౌస్ నగర్లో ప్రాథమిక ఉన్నత పాఠశాల అయింది, 10వ తరగతి ఇక్కడ కూడా అయింది. దానికి చాలా సంతోషకరమైన విషయము. మరి ముఖ్యంగా మన నారా లోకేష్ గారికి, అలాగే కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఉర్దూ ప్రాధాన్యతకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉర్దూ మీడియానికి చాలా చక్కగా మనకి ఈ పాఠశాలకు తోడ్పడుతున్నది మన ప్రభుత్వం. ఈ మన పర్యవేక్షణలో కొన్ని లోపాలు ఉన్నాయి. దానికోసం మేము ఇక మీడియా ముఖంగా మనం తెలియజేస్తున్నాము. అది ఏమిటంటే పక్కన ప్రహరీ గోడ చాలా చిన్న ఎత్తు ఉన్నందువలన స్కూల్లో పలుమార్లు దొంగతనాలు జరిగినాయి. ఫస్ట్ ఒకసారి స్టీలు కొళాయిలు దొంగలించినారు, మళ్ళీ ఇంకొకసారి కొళాయిలు కూడా దొంగలించినారు. ఇలా చాలా ఈ చిన్న ప్రహరీ గోడ ఉన్నందువలన దొంగతనాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా లోపల మనకి పంది కుక్కులు ఎక్కువ ఉన్నందువలన ఇక్కడ
ఈ పంది కుక్కులు మన వాటర్ సంలో పోతాయని మన హెడ్ మాస్టర్ గారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం పర్యవేక్షించినాము. అలాగే పిల్లలు ఎక్కువ ఉన్నందువలన 2 మురుగుదొడ్లు ఉన్నందువలన పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. దానికి కూడా యూరిన్ కోసం సపరేట్గా ఒక మనకి మురుగుదొడ్డు ఏర్పాటు చేయాలని మనకు అధికారులకు మేము కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఏమిటంటే మన ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ 10వ తరగతి అయినది, కానీ పిల్లలకు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం లేదు. క్రీడా మైదానం ఉంటే ఇప్పుడే మీరు చూసినారు, మన పాఠశాలలో చాలామంది పీటీ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ ఆడుకోవడానికి పిల్లలకు స్థలం లేదు. దయవుంచి అధికారులు మనకి మా పాఠశాలకి సరైన సదుపాయాలు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా ఈ గోడను అలాగే ఈ టైల్స్లను ఆ మురుగుదొడ్లను మరమ్మతు చేసి ఇక్కడ మనకి సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ, మన అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు ఒకసారి పర్యవేక్షించి వీళ్ళు కూడా చూసినారు, ఏ సమస్య ఉన్నాయో వాళ్ళకు కూడా చెప్పినాము. వాళ్ళు 70,000 రూపాయలు మేము శాంక్షన్ చేస్తాము, దీనికి మనము మరమ్మతు చేస్తామని చెప్పినారు. దానికి ఊసేలేదు. దయచేసి ఇప్పుడైనా మీరు గ్రహించి ఈ మీడియా ద్వారా ఈ మన ఛానల్ ద్వారా మీరు గ్రహించి మా పాఠశాలకు మరమ్మతు చేయాలని, మా పాఠశాలకు అభివృద్ధికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. వేంపల్లి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది. వేంపల్లి పట్టణంలో 2026-2027 సంవత్సరం నూతన కార్యవర్గ సభ్యులతో మానవతా కేంద్ర కమిటీ సభ్యులు శివశంకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా పోలూరు సుభాష్, ఉపాధ్యక్షులుగా చైతన్య కుమార్, కార్యదర్శిగా శివ మహేశ్వర్ రెడ్డి, కోశాధికారిగా ధనుంజయులతో పాటు తదితర విభాగాల కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షులు సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవుల పట్ల ప్రేమ, దయ, సహాయభావంతో సమాజానికి సేవ చేయడమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు సంస్థ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు కార్యవర్గ సభ్యులు సహకరించాలని కోరారు. నూతన అధ్యక్షుడిని సంస్థ ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువతో ఈ సందర్భంగా సత్కరించారు. భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. కొంతమంది ఒకే రమ్మన్నా అందరూ అటు పక్కన కొందరు ఒకే రమ్మన్నా అందరూ అటు పక్క ఉన్నారు. సరిపోతారు. గారు, శివశంకర్ రెడ్డి గారు, నాగభూషణ్ రెడ్డి గారు, చక్రపాణి రెడ్డి గారు, మానవతా మూర్తులారా, ప్రత్యేకించి బాలిక మానవతా మూర్తులారా, మీ అందరికీ వందనం, అభివందనం. మతానికంటే, కులానికంటే, ఉపకులానికంటే, భాష కంటే నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే మేము కిందికి దిగుతాం, వాళ్ళు కార్యవర్గ సభ్యులందరూ పైకి వస్తారు. వాళ్ళ పేర్లు పిలవలేదనేది ఒక స్వభావం వద్దండి. ఎందుకంటే అందరూ తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరినీ స్టేజ్ మీదకి పిలిస్తే మేము ఏదో కొంచెం సింపుల్గా 2 మాటలు మాట్లాడగలము మేము చేసిన కార్యక్రమాలు. ముఖ్యంగా ఎందుకంటే మన తులసిరెడ్డి సార్ గారు అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన స్పీచ్ వింటే పక్కన కూడా అంటే అంత టాకింగ్ సార్ అంత అద్భుతంగా ఇప్పుడే కాదండి, ఎప్పుడు పిలిచినా ఇది ఎన్నో ఒక 10 times వచ్చింటాడు సార్. మన స్కూల్లోకే ఇక్కడే జరగడం ఎంతమంది పిలిచినా కానీ ఏదో అక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్ద కాలం పాటు ఎదురు చూసిన తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోంది. ఉక్కు పరిశ్రమ పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. పులివెందుల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చర్యలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.